సార్ నాకు ఒక డౌట్ వచ్చింది కొద్దిగా దాని గురించి చెప్పండి సార్. మెయింటెనెన్స్ గురించి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, కొద్దిగా అన్ని గొడవలు అవుతున్నాయి, భర్తతో పడట్లేదు, ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, తను సపరేట్గా ఉండాలని ఆలోచిస్తుంది. తనకు మెయింటెనెన్స్ వస్తుందా? కొద్దిగా మెయింటెనెన్స్ గురించి కొద్దిగా క్లారిఫై చేయండి సార్. నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఇప్పుడు ఒక ఆవిడ ఒక క్వశ్చన్ వేసింది. ఆ డౌట్ ఏంటంటే, ఒకవేళ భర్త కానీ అత్తమామలు కానీ టార్చర్ చేస్తూ హెరాస్ చేసిన ఆ కోడలి అయినా కూడా ఇంట్లో ఉండకుండా ఆ టార్చర్ భరించలేక బయటకు వెళ్తే ఆమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే, దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి పద్ధతులు చెప్తున్నాను. మెయింటెనెన్స్ సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఫైల్ చేస్తే దాంట్లో కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అది కాకుండా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 కాంజుగల్ రైట్స్ ఫైల్ చేసినప్పుడు అందులో కూడా ఇంటర్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా డైవర్స్ క్రుయాలిటీ కానీ ఇంకేదైనా గ్రౌండ్లో సెక్షన్ 13B కింద అనుసరించి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ ఫైల్ చేస్తే కేసు పెండింగ్ ఉంటుండగా ఇంటర్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఇంటర్మ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అసలు ఏంటి రూలు అంటే, సదరు ఆ స్త్రీ తనంతట తాను సంపాదించలేని పరిస్థితిలో ఉండడం, తర్వాత ఆ పిల్లల్ని తను పోషించలేని పరిస్థితిలో ఉండడం, అదేవిధంగా అత్తమామలు కానీ భర్త కానీ వాళ్ళ తరఫు బంధువులు కానీ టార్చర్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉండలేక బయటకు వెళ్తే క్లెయిమ్ చేయడం, అది కాక కోడలిని బలవంతంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టేస్తే మెయింటైన్ చేయడం. ఈ పరిస్థితిలో సదరు కోడలు అంటే భార్య అంటే ఆ విమెన్ ఈ నేను చెప్పిన విధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేస్తే దాంట్లో ఇంటర్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకటే ఇందులో ఒక రూల్ ఉంది. ఏంటంటే, సదరు ఆ లేడీ తనంతట తాను సంపాదించలేని కెపాసిటీలో ఉండాలి. ఆవిడేదో గవర్నమెంట్ ఉద్యోగమో లేకపోతే పెద్ద పొజిషన్లో ఉంటూ భర్త దగ్గర క్లెయిమ్ చేయాలి అనుకుంటే అది రాదు. కానీ పిల్లలకి మాత్రం వస్తుంది. భార్య జాబ్ చేస్తున్నా పిల్లల మెయింటెనెన్స్కి భర్త కంపల్సరిగా ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. భర్త యొక్క బాధ్యత తప్పనిసరిగా భార్య పిల్లలని పోషించడము. డబ్బులు లేవు అనడానికి వీల్లేదు. ఎక్కడి నుంచైనా సరే కూలి పని చేసినా అడుక్కు తిన్నా భార్య పిల్లలని తప్పనిసరిగా పోషించాలి. తనంతట తను భార్య ఏ కష్టాలు లేకుండా విడిగా వెళ్ళిపోతే అది కొంచెం డౌట్. కానీ భర్త కానీ అతని బంధువులు కానీ ఈ అమ్మాయిని టార్చర్ పెట్టి ఇంట్లో ఉండనీయకుండా ఇంకా టార్చర్ పెడితే ఇంకా గత్యంతరం లేక ఈ అమ్మ బయటకు వెళ్తే ఇటువంటి సదరు అమ్మాయి కానీ కోడలు కానీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే, తప్పనిసరిగా ఈ సెక్షన్లు చెప్తున్నాయి. ఆమె ఎంటైటిలు, మంత్లీ మెయింటెనెన్సు, ఫుడ్డు, షెల్టరు, ఆ తర్వాత పిల్లలకి చదువు, బట్టలు అన్నీ కూడా భర్త తరఫు నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే హక్కు ఈవిడ కలిగి ఉంది. ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోనే అయితే ఏంటి, హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125ని అనుసరించేంటి సదరు కోడలు తప్పనిసరిగా భర్త దగ్గర క్లెయిమ్ చేయడానికి హక్కు కలిగి ఉంది. కాబట్టి ఈవిడ అడిగిన దాని ప్రకారము భర్త టార్చర్ చేస్తున్నాడు, బంధువులు టార్చర్ చేస్తున్నారు, అత్తమామలు టార్చర్ చేస్తున్నారు, ఆవిడ లైఫ్ థ్రెట్ ఉంది, ఆ ఇంట్లో కంటిన్యూ అయితే ఆవిడ బతికే అవకాశాలు లేవు కాబట్టి ఇంకా గత్యంతరం లేక ఆవిడ బయటికి వెళ్ళిపోతే అటువంటి బయటికి వెళ్ళిన స్త్రీ భర్త దగ్గర క్లెయిమ్ చేయొచ్చా? మెయింటెనెన్స్ అంటే తప్పనిసరిగా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకటే కండిషను, ఆమె తనంతట తను ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండాలి, సంపాదించలేని పరిస్థితిలో ఉండాలి, ఆమెంతట ఆమె స్వయం పోషణ చేయలేని పరిస్థితిలో ఉంటే అటువంటి పరిస్థితుల్లో భార్య అదే కోడలు మెయింటెనెన్స్ భర్త దగ్గర క్లెయిమ్ చేయడానికి ఈ చట్టం చెప్తోంది. థ్యాంక్ యూ.